హలో హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? యాదాద్రి జిల్లా పారుపల్లి, ఆత్మకూరు మండలం పారుపల్లికి మాట్లాడుతున్నాం మేడం. మీది భువనగిరి పార్లమెంటా? మాది భువనగిరి పార్లమెంట్ మేడం. పరిస్థితి అక్కడ ఎట్లుంది? ఏముంది మేడం, రైతులం మేము ఏం బతికేటట్లేదు రైతుల మీద. అంతే అంటారా? ఏమైంది పరిస్థితి, ఏమైంది? ఏమైంది మేడం, ఇంతవరకు 4 ఎకరాల వరకు అసలు రైతు బంధు కూడా వాళ్ళలేదు. ఆ కరెంటు కూడా ఇప్పటికీ మొత్తం కరెంటు కోతల్లో. ఇంకా ఆ భూగర్భ జలాలు కూడా భూమిలో వాటర్ లేదు మేడం. ఈ కాంగ్రెస్ వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం అర్థమవుతలేదు మేడం. అయితే ఈ కాంగ్రెస్ అసలు ఈ కాంగ్రెస్ ఓటేసినోడు అంత మనకు రైతుకు కావాల్సింది కరెంటు, నీరు, మన ఊరిసేను, మనకు రైతు బంధు తీసుకుంటా మన పడిన పంట కేసీఆర్ మన పడిన పంటను ఊర్లలో కాండలు పెట్టుకుంటుంది మేడం. అటువంటి ప్రభుత్వాన్ని మనం విడిపెట్టుకున్నాం అంటే ఒక రైతాంటోడు నేను బుద్ధుడాల మేడం. ఒక రైతు అంటోనికి మంచి ఇంత మంచిగా చేసినాక రైతు కాంగ్రెస్ అండకుండా అంటే వాడు పిచ్చోగు మేడం నేను చెప్తున్నా. ఇప్పుడు పరిస్థితి ఎట్లుంది రైతుల పరిస్థితి? కరెంటు ఇప్పటికీ 4 కాలం పోయింది మేడం. ఈ రోజు 4 కాలం పోయింది ఇక్కడ. కానీ కరెంటే పోతలేదు, అంత అబద్ధం చెప్తున్నారు అని అంటున్నారు. మరి అంత వేస్ట్ మాటలు, ఇవన్నీ చేతగాని మాటలు. ఏమున్నా బీఆర్ఎస్ మీద ఏదో ఒకటి సాకులు తీసుకుంటా. వీళ్ళు ఇచ్చిన హామీలు ఎగవట్లే కానీ వీళ్ళు మంచి పని చేసి లేదు మేడం. ఏమున్నా సాకు ఏంటంటే ఇదోటి అదోటి చెప్పడం. ఈ గ్యారంటీల సంగతి 6 గ్యారంటీలు అన్నాడు. ఏ గ్యారంటీ అమలైంది మేడం ఇంతవరకు? ఒక్క బస్సు తప్ప ఏదన్నా పథకము ఏదన్నా మనకి ఏదన్నా ఉపయోగం ఉందా? అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంత ఈజీగా అబద్ధాలు చెప్తారు. మేము 6లో 4 చేసినామని చెప్తున్నారు. అంటే మరి తెలంగాణ ప్రజలకు తెలివి మీద వాళ్ళకి అంత నమ్మకం ఉందా? తెలంగాణ ప్రజలు ఏం చెప్పినా నమ్ముతారు అనుకుంటున్నారా? మరి ఈ తెలంగాణ రైతులు గొర్రెలు అనుకుంటున్నారు మేడం. కాంగ్రెస్ వాళ్ళు మొత్తం గొర్రెలు, మేము చెప్పినట్టు తింటారు అనుకుంటున్నారు. ఇప్పటికే వీళ్ళకు ఇంకా కూడా అర్థమవుతలేదు మేడం. ఈ తెలంగాణ ప్రజలకు ఏ ప్రభుత్వం ఏం చేసింది, మన 10 ఏళ్ల కింద మన రైతు పరిస్థితి ఏంది, మన రైతు ఆలోచన ఏంది, రైతు బాధాకరంగా ఎట్లా ఉండే, ఇప్పుడు ఎంత డెవలప్మెంట్ అయినా. మళ్ళీ ఇప్పుడు ఈ 3 నెలల కాలంలో ఒక 5 ఏళ్ళు అప్పుడే ఎంత పోయినా మేడం. అందరూ అదే బాధపడుతున్నారు పాపం. రైతుల ఫస్ట్ కోస రైతులకే వచ్చింది పాపం. ఏముంది మేడం, రైతులంటోడు బీఆర్ఎస్ గడ్డ ఉంటేనే మనకు అన్ని అవకాశాలు. ఇంతకన్నా కలిపి నోట పెట్టాడు ఎవరు మేడం? ఇంతకన్నా మాకు అన్నం పెట్టి కలిపి నోట పెట్టాడు ఇంకెవడున్నాడు? ఇంత మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాం అంటే మాకు మస్తు బాధ అనిపిస్తుంది మేడం. మాకు మేము ఒకసారి మేము 10 ఏళ్ల కింద 5 ఏళ్ల కింద కనీసం ఒక పెట్టుబడి కావాలంటే బ్యాంకుల చుట్టూ తిరిగి అప్పుల దగ్గర తిరిగి ఆస్తి వచ్చేది. అటువంటిది మనకు సకాలంలో రైతు బంధు ఇస్తే అది తీసుకుపోయి ఎరుబస్తాలు మనకి ఇష్టం ఉన్న కలుపులు మనం వేసుకుంటూ మనం మంచిగా పంటలు పండిస్తున్నాం మేడం మేము. మళ్ళీ ఇప్పుడు ఇంతవరకు 4 ఎకరాలకు ఇంతవరకు రైతు బంధు రాలేదు మేడం. ఇంకా 4 ఎకరాలకు ఇంకేం చేస్తుంది మరి? ఇంకా ప్రభుత్వం ఏం చేస్తుంది మేడం ఇది? మళ్ళీ ఇంకా రైతు భరోసా అని చెప్పారు. రైతు బంధు కూడా కాదు, రైతు భరోసా ఇస్తామని చెప్పారు. ఇంకా రైతు భరోసా ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తారన్నది. ఆ 5,000 గతిలేదు. కేసీఆర్ ఇచ్చిన 5,000 గతిలేదు మేడం ఇంతవరకు. అర్థమైందండి రైతులది ఆవేదన. నిజమే, నాకు అర్థమవుతుంది మీరు చెప్పే బాధ. బ్రోకర్ మాటలు మేడం, మొత్తం బ్రోకర్ మాటలు కాదప్ప ఏది లేదు. వీళ్ళతో ఏది కాదు కాకుంటే ఇంకో 5 సంవత్సరాల వరకైనా ఈ ప్రజలకు ఈ దరిద్ర కోటును తెచ్చుకొని మనం నెత్తి మీద పెట్టుకున్నాం మేడం. వీళ్ళకి అర్థమవుతుంది, కొద్దిగా టైం పడుతుంది మేడం. కాకుంటే చూద్దాం, ఎందుకంటే ముందు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. మరి తెలంగాణ ప్రజల్లో మార్పు వచ్చిందా? ఇంకా ఇట్లనే ఉంటారా? ఇట్లా ఉంటే ఏమైందంటే ఇక మన నెత్తిన మన బండ మోసుకున్నట్టు అవుతుంది పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. ఒక్కొక్కరు ఫోన్ చేసి వాళ్ళ ఆవేదన చెప్తున్నారు. నిజంగా ఎవరైనా మనసు పెట్టి వింటే సమస్య ఏముంది, ఏం జరిగింది అనేది అర్థమవుతుంది. రాజకీయంగా కాకుండా కాస్త రైతుల ఆవేదన, మహిళల ఆవేదన వింటే అసలు వాస్తవాలు ఏందని తెలిసే అవకాశం ఉంది. హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. రేవంత్ రెడ్డి గారికి నేను ఇచ్చే సూచన ఒకటేనండి, ఆయనకి కనీసం తెలంగాణ ప్రజల మీద చిత్తశుద్ధి ఉండి నిజంగా ప్రేమ ఉంటే
దయచేసి ఆయన ఒక క్లారిటీ ఇవ్వాలండి 6 గ్యారెంటీల మీద. ఏమి ఇవ్వరండి, నేను చెప్పనా నిజంగా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు 2 లక్షల గురించి మీకు తెలిసిందే కదా. అవునండి. ఎన్ని 9లు పోయినాయండి? డిసెంబర్ 9 జాన్, నేను లెక్కేస్తున్నాను అర్థమైందని ఇంతగా చెప్తా. ప్రతిసారి బోర్డు మీద ఎందుకు రాస్తుంది తెలుసా? జాన్, ఫిబ్రవరి 9, తర్వాత మార్చ్ 9 అయిపోయిందా? ఇప్పుడు ఏప్రిల్ 9 అయిపోయిందా? ఆయన జనాలని పిచ్చోళ్ళని చేస్తున్నాడండి. తెలంగాణ జనాన్ని పిచ్చోళ్ళని చేసి కోడ్ ఉందని మే 9 అయిపోతుందా? రిజల్ట్ ఉందనేసి జూన్ 9 అయిపోతుందా? ఇప్పటికి ఎన్ని అయినాయి? 1, 2, 3, 4, 5, 6, 7 నెలలు ఈ రకంగా కాలయాపన చేస్తారు. వీళ్ళు మాట్లాడాలంటే జూలైలో, ఆ జూలైలో కూడా ఎలక్షన్లు, సీట్లు, ఓట్లు, నోట్లు అనే మాట్లాడతారు. ఎట్లా అవుతుందండి సాధ్యము? అవ్వదండి. 24 గంటలు వాళ్ళకి అధికారం మీద ఉన్న ప్రేమ జనాల మీద లేదండి. నిరుద్యోగులు అన్నారు, నిరుద్యోగుల పరిస్థితి ఏంటండి? ఇవాళ ఏ విషయంలో వాళ్ళకి క్లారిటీ లేదండి. వాళ్ళకి ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు స్వతగా నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు పరీక్ష పెట్టి వాళ్ళు ఒక్క కొత్త ఉద్యోగం ఒక్కటని ఇచ్చిరా లేదండి. అదే ఈ ప్రభుత్వం ఇవాళ మళ్ళీ ఎంపీ సీట్లు మేము అన్ని గెలుస్తాం అంటున్నారు కానండి, ఊర్లలోకి వస్తే వీళ్ళ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంటుంది. చాలా అధ్వానంగా ఉంటుందండి. దయచేసి నేను ఇచ్చే మీకు కూడా ఒక సజెషన్ ఏంటంటే అండి, ఇప్పుడు మన తెలంగాణ ప్రజలు సోషల్ మీడియానే కాకుండా మీరు ఇట్లాంటి ఏమైనా క్యాంపులు పెట్టి ఇంకా జనాలలో అవేర్నెస్ తీసుకురావాలండి. ఎందుకంటే మనం బ్యాక్వర్డ్ నుంచి వచ్చాం తెలంగాణ స్టేట్. ఇంకా రూరల్ ఏరియాస్ లో జనాలు ఎలా ఉన్నారంటే వాళ్ళకి ఇంకా అర్థం కావట్లా. మీరు అన్నట్టుగా 6 గ్యారెంటీలు అంటే 4 గంటలు నమ్మేస్తున్నారు. అందులో ఎన్ని అంశాలు ఉన్నాయి ఏంటి అనేది అవగాహన రావట్లేదు వాళ్ళకి. 13 అంశాలండి 6 గ్యారెంటీలో. నేను మళ్ళీ ఇన్ని రోజు నేను బోర్డు మీద రాస్తా. 13 అంశాలల్లో ఎక్కడ 4 గ్యారెంటీలు ఇచ్చిరండి? వాళ్ళు ఏమంటారు తెలుసా? 6లో 4 ఇచ్చినాము, మేము ఇవ్వాల్సింది 2 అంటున్నారు. అవునండి. అదే జనాలని పిచ్చోళ్ళని చేశాడండి. ఊళ్ళల్లో జనాలకి ఏం అర్థం కావట్లా. పాపం వాళ్ళు చదువురాని వాళ్ళు ఉంటారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, ఎవరితో చెప్పుకోవాలో తెలియట్లేదు. చాలా అధ్వానమైన పరిస్థితి. తెలంగాణకి ఇవాళ ఇంత దుస్థితి తీసుకురావడానికి కారణం రేవంత్ రెడ్డేనండి. ఆ కాంగ్రెస్ లో కూడా వాళ్ళకి ఏముందో మనకి తెలియదు కానీ కేవలం ఈ రోజు తెలంగాణ ఇట్లా అయిపోవడానికి కారణం మాత్రం రేవంత్ రెడ్డి గారేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి వినండి. మళ్ళీ తెలంగాణ అంటే అందరికీ తెలిసి ఉండొచ్చు కానీ 6 గ్యారెంటీలలో ఇవి 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీలలో 13 ఉన్నాయి, 13 స్కీమ్స్ ఉన్నాయి. 6 గ్యారెంటీల్లో 13 స్కీమ్స్ ఉన్నాయి. హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం మిర్రర్ న్యూస్ మేడం. అవునండి, మిర్రర్ టీవీనే. నేను విజయారెడ్డినే. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం మేము మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ. మీ మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ ఎట్లా ఉంది? ఎవరు గెలిచేటట్టున్నారు? వన్ సైడ్ టీఆర్ఎస్. అవునా? కాంగ్రెస్ పరిస్థితి కూడా ఎట్లుంది? నాన్ లోకల్ మేడం, ఎవరు గుర్తుపట్టారు. నాన్ లోకల్ కాబట్టి ఇక్కడ మోస్ట్లీ మన రాజలక్ష్మారెడ్డి గారికి ఎడ్జ్ ఉంది. ఇక బీజేపీ వచ్చి మన ఈటల రాజేందర్ గారు 2nd పొజిషన్ ఉంటారు మేడం. అదే నెక్ టు నెక్ ఫైట్ జరుగుతుందని కూడా అంటున్నారు కదా, అటు ఈటలకి అండ్ మేడం. యాక్చువల్లీ మీరు ప్రీవియస్ ఎలక్షన్ చూస్తున్నా కూడా బీజేపీ ఎప్పుడు 2nd పొజిషన్ కూడా రాలేదు. అవును, కానీ ఇప్పుడు కొంచెం తారుమారైంది కదా పరిస్థితి. కొంత అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఈటల పోటీ చేస్తడం వల్ల ఈటల గెలుస్తాడు అనేది ఒక దాని ప్రోపగండా బాగా దాన్ని పుషప్ చేసే ప్రయత్నం జరుగుతుంది కదా మేడం. మీకు తెలియదేమో ఏ పార్టీకి ఏమో ఉండే బేసిక్ వచ్చి క్యాడర్ ఇంపార్టెంట్ మేడం. కార్యకర్తలు. ఎగ్జాక్ట్లీ అవును. కార్యకర్తలు ఉంటే కాంగ్రెస్ కొంచెం కార్యకర్తలు ఉండాలి. బీఆర్ఎస్ ఉన్నారు, బీజేపీ నాకు కార్యకర్తలు ఎక్కువ లేరు. గ్రౌండ్ మీద కూడా బీఆర్ఎస్ స్ట్రాంగ్ ఉంది మేడం. అంటే కొంచెం జోష్ ఉంది పార్టీలో. మొన్న మీటింగ్ అయ్యేసరికి నల్గొండ మీటింగ్ తర్వాత కొంచెం క్యాడర్ లో కొంచెం జోష్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే 7 సిట్టింగ్ ఎమ్మెల్యేస్ కూడా బీఆర్ఎస్ మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ అభిప్రాయం తెలియజేశారు. అక్కడ బీఆర్ఎస్ ముందు